ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి వద్దకు సుగ్రీవుడు వచ్చినటువంటి వాడై పరమ సంతోషంతో రామచంద్రమూర్తిని కలిసినటువంటి వాడై రామకార్యానికి ఉపక్రమించాడు. ఆ రామచంద్రమూర్తి, సుగ్రీవ, నీ వంటి స్నేహితుడు దొరకడం నాకు ఎంతో అదృష్టము. చేసిన మేలు మరిచిపోకుండా కృతజ్ఞతతో నీవు ఈ కార్యానికి పూనుకుంటున్నావంటే నాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి రామచంద్రమూర్తి ఆ సుగ్రీవుణ్ణి ప్రశంసించాడు. సుగ్రీవుడు రామచంద్రమూర్తితో, రామ, నేను ఎప్పటికీ నీ యొక్క దాసుణ్ణి, నేను ఈ రాజ్యమంతా నీవు ఇచ్చినటువంటిదేను, నీ వల్లే నేను ఇంతటి వాడినైనాను, నీ కార్యానికి నేను ఎప్పుడూ కూడా శిరసావహించి నీ కార్యాన్ని నిర్వహిస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉండేటువంటి సమయంలో ఆ 15 రోజుల లోపల అందరూ కూడా ఎక్కడెక్కడ ఉండేటువంటి వానర సైన్యం అంతా కూడా రావాలి, రాకపోతే మరణశిక్ష విధిస్తానని చెప్పి సుగ్రీవుడు ఆజ్ఞ చేసి ఉన్నాడు. పంపించినటువంటి దూతలందరూ కూడా వాళ్ళకు సమాచారం తెలిపి మరలా వచ్చి కిష్కిందా నగరం నుంచి సుగ్రీవుడు బయలుదేరేటప్పుడే దూతలందరూ కూడా వచ్చి సమాచారం అందరికీ చెప్పాం, బయలుదేరుతున్నారని చెప్పి అన్నారు. సరే, సుగ్రీవుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ రామచంద్రమూర్తితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆకాశంలో ఒక చాలా భయంకరమైన కోలాహలం, అంటే వానరులందరూ కూడా కిలకిలా రావాలతో అరుస్తున్నటువంటి శబ్దం, భూమి మీద నుంచి దుమ్ము రేగుతుంది. ఏందబ్బా ఈ దుమ్మంతా రేగుతుంది, ఎవరో వచ్చారు, ఏదో వానర సైన్యం వచ్చిందని చెప్పి ఈ సుగ్రీవుడు రామచంద్రమూర్తి వాళ్ళు చూస్తూ ఉండగా ఆ శతవలి అనేటువంటి నాయకుడు, అంటే ప్రపంచమంతా భూ వలయం అంతా ఎక్కడెక్కడ ఉండేటువంటి వానరులందరినీ కూడా సమాచారం చెప్పి పిలిపించాడు కదా, వాళ్ళలో మొట్టమొదట సైన్య సమేతుడై శతవలి అనేటువంటి ఆయన వచ్చాడు. ఆ శతవలి 10,000 కోట్ల వానరులను తీసుకొని వచ్చాడు రామకార్యార్థంగా. 10,000 కోట్ల మంది వానరులను తీసుకొని అక్కడికి ఆ కిష్కిందా నగరానికి వచ్చేటువంటి ఆ వానర సైన్యం యొక్క ఆ వచ్చేటువంటి వేగానికి లేగినటువంటి దుమ్మదన్నమాట. వాళ్ళందరూ వచ్చేటువంటి సింహ నాదాలన్నీ కూడా వీళ్ళకి వినబడుతున్నాయి. చాలా సంతోషపడ్డాడు సుగ్రీవుడు. ఆ శతవలి వచ్చి ఆ సైన్యాన్నంతా అక్కడ నిలిపినటువంటి వాడై సుగ్రీవ మహారాజుకు నమస్కారం చేసి, మహారాజా, మీ ఆజ్ఞ శిరసావహించి 10,000 కోట్ల వానర సైన్యంతో నేను రామకార్యార్థమై వచ్చాను అని చెప్పి అన్నాడు. చాలా సంతోషం నాయన అన్నాడు సుగ్రీవుడు. ఇంతలో ఇంకొక 10,000 కోట్ల మంది వానరులను తీసుకొని సుషేణుడు అనేటువంటి ఆయన వచ్చాడనమాట. ఈ సైన్యానికంతా నాయకులు వాళ్ళు. ఆ సుషేణుడు ఎవరయ్యా అంటే తార యొక్క తండ్రి, వాలి యొక్క మామగారు అన్నమాట. తార తండ్రి అయినటువంటి సుషేణుడు 10,000 కోట్ల మంది వానర సైన్యాన్ని తీసుకుని వచ్చి అక్కడ కిష్కిందకు వచ్చాడు. సరే, తారుడు అని ఆయన ఉన్నాడు. ఈ తారుడు ఎవరో తెలుసా? సుగ్రీవుని మామగారు, రొమ యొక్క తండ్రి అన్నమాట. ఆయన 1000 కోట్ల మంది వానరులను తీసుకువచ్చాడు. ఆ 1000 కోట్ల మంది వానరులను తీసుకొని తారుడు వచ్చి చేరాడు. తర్వాత కేసరి అంటే ఆంజనేయ స్వామి యొక్క తండ్రి అన్నమాట. ఆయన 21,870 మందిని తీసుకువచ్చాడు. 21,870 మంది వానరులను తీసుకొని కేసరి ఆంజనేయ స్వామి యొక్క తండ్రి వచ్చాడు. ఇక గవాక్షుడు అనేటువంటి ఆయన ఉన్నాడు.
గవాక్షుడు అనేటువంటి ఆయన దగ్గర ఉండే సైన్యం అంతా కూడా గోళాంగూలములు. గోళాంగూలములు అంటే కొండ మృత్సులు అన్నమాట. ఆ కొండ మృత్సుల సైన్యం 1000 కోట్లు వచ్చింది. 1000 కోట్ల సైన్యంతో గవాక్షుడు వచ్చాడు అనమాట. ఇంకా ఒక్కొక్కరు వచ్చేస్తున్నారు. సుగ్రీవాజ్ఞ కాబట్టి 15 రోజుల్లో అందరూ చేరిపోవాలి కాబట్టి త్వరగా వచ్చేస్తున్నారు. 2000 కోట్ల భల్లూకాలు అంటే ఎలుగుగుడ్లు అనమాట, ఎలుగుబంట్లు 2000 కోట్లను తీసుకుని ధూమ్రుడు అనేటువంటి ఆయన వచ్చాడు. 3 కోట్ల వానరులను తీసుకుని హనసుడు అనేటువంటి ఆయన వచ్చాడు. ఇక నీలుడు ఉన్నాడు. నీలుడు అంటే సర్వసేనాధిపతిగా ఉంటాడనమాట ఈ వానర సైన్యానికి. ఆ నీలుడు అనేటువంటి ఆయన 10 కోట్ల మంది వానరులను తీసుకుని సంసిద్ధుడైనాడు. గవయుడు అనేటువంటి ఆయన కూడా 10 కోట్ల మందిని తీసుకున్నాడు. దరీముఖుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయన 10 కోట్ల మంది వానరులను తీసుకువచ్చాడు. 1000 కోట్ల మందిని తీసుకువచ్చాడు దరీముఖుడు. మైంద ద్వివిధులు ఇద్దరూ కలిసి అంటే అశ్విని దేవతల అంశతో పుట్టినటువంటి వాళ్ళు మైంద ద్వివిధులు 1000 కోట్ల మంది వానరులను తీసుకువచ్చారు. ఇక గజుడు అనేటువంటి ఆయన 3 కోట్ల మంది సైన్యంతో వచ్చాడు. జాంబవంతుడు 10 కోట్ల భల్లూక సైన్యంతో సంసిద్ధుడైనాడు. 10 కోట్ల మంది ఎలుగుబంట్లతో. రుమణ్వంతుడు అనేటువంటి ఆయన 100 కోట్ల వానర సైన్యంతో సంసిద్ధుడైనాడు. ఇక గంధమాదనుడు అన్నాడు. ఆ గంధమాదనుడు అనేటువంటి ఆయన 10,000 కోట్ల సైన్యంతో సంసిద్ధుడైనాడు. ఇక 1000 పద్మాలు 100 శంఖముల బలముతో అంగదుడు సంసిద్ధుడైనాడు. అంటే 1000 కోట్లు లక్షలు దాటిపోయిన పాటు సంఖ్య అన్నమాట. పద్మములు, అర్బుదములు, శంఖములు అనేటువంటివి ఆయన సిద్ధమైనాడు. ఇక 5 కోట్ల వానరులను తీసుకొని తారుడు వచ్చాడు. ఈ తారుడు అనేటువంటి ఆయన రుమ యొక్క తండ్రి కాదు, ఇంకొక తారుడు అన్నమాట. సుగ్రీవుడి మామగారి పేరు తారుడే, ఇప్పుడు వచ్చినటువంటి ఆయన పేరు కూడా తారుడే. ఈయన 5 కోట్ల మందిని తీసుకువచ్చాడు. ఇక ఇంద్రజానువు అనేటువంటి వానరేశ్వరుడు ఉన్నాడు. ఆయన 11 కోట్ల మంది వానర సైన్యాన్ని సమూహాలను తీసుకుని వచ్చాడు. రంభుడు అనేటువంటి ఆయన 10 కోట్ల మందిని 10,000 కోట్లను తీసుకువచ్చాడు. దుర్ముఖుడు అనేటువంటి ఆయన మాత్రం 2 కోట్ల మంది వానరులు తీసుకుని వచ్చాడు. హనుమంతుడు 1000 కోట్ల మంది వానర సైన్యంతో సంసిద్ధుడైనాడు. అంటే హనుమంతుడికి సంబంధించిన సైన్యాలని చాలా ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ 1000 కోట్లు ఉన్నారు. నలుడు 100 కోట్ల మంది. దధిముఖుడు అంటే సుగ్రీవుడికి దగ్గర బంధువు, సుగ్రీవుడికి మేనమామ అవుతాడు అనమాట. ఆ దధిముఖుడు అనేటువంటి ఆయన 10 కోట్ల మందితో సంసిద్ధుడైనాడు. ఇక శరభుడు, కుముదుడు, వహ్ని, రంభుడు, ఇక ఇలా చాలా మంది, వీళ్లే కాకుండా కొంతమందినే మనం చెప్పుకున్నాం. చాలా మంది 1000 కోట్ల మంది వానరులను తీసుకుని ఆ కిష్కింధ నగరానికి వచ్చారట. ఇక వీళ్లలో అందరూ కామరూపధరులు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించగలరు. ఇంకా విశేషం ఏంటంటే ఆకాశ మార్గంలో వెళ్ళగలరు, నీళ్లలో నుంచి వెళ్ళిపోగలరు నీళ్లలో. ఇక సూక్ష్మ రూపాన్ని ధరించగలరు. ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించి ఎక్కడైనా సంచరించగలిసినటువంటి వాళ్ళు ఆకాశ మార్గంలో గాని, జల మార్గంలో గాని, అరణ్య మార్గంలో గాని అవలీలగా సంచరించగలిసినటువంటి మహాబల పరాక్రమవంతులైనటువంటి 1000 కోట్ల మంది, లెక్కకు మించి అసలు లెక్కే పెట్టలేనంత మంది వానరులు వచ్చి కిష్కింధ నగరం అంతా నిలిచిపోయినారు. వీళ్ళంతా కిష్కింధలోనే సరిపోతారా అంటే కిష్కింధలో ఎక్కడ సరిపోతారు? మొత్తం ఆ అరణ్యం అంతా, ఆ అరణ్యం మొత్తం నిండిపోయి ఉన్నారు ఈ వానర సైన్యం అంతా. అప్పుడు సుగ్రీవుడు పరివేష్టించి ఉండగా ఈ వానర సేనా నాయకులందరూ కూడా సుగ్రీవుడి దగ్గరికి వచ్చారు.
అంటే సైన్యం అంతా అక్కడ ఉన్నది, సేనా నాయకులు మాత్రమే ఆ యోధ అధిపతులుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సుగ్రీవుడికి వచ్చి నమస్కారం చేసి, మహానుభావ సుగ్రీవ మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారంగా సకల సైన్య సన్నద్ధులమై మేము వచ్చాము. రామకార్యార్థంగా సీతాన్వేషణ చేయడానికిగా మేమందరం కూడా వచ్చాము. మీరు అనుజ్ఞ ఇస్తే మీరు ఏం చేయమంటే అది చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆ వానర యోధ నాయకులందరూ కూడా సుగ్రీవుడితో చెప్పారు. ఇప్పుడు సుగ్రీవుడు పరమానంద భరితుడై రామచంద్రమూర్తి ఛాయ చూసి, రామ, ఈ వచ్చినటువంటి సకల సైన్యములు నీవే, నేను నీ సేవకుణ్ణి, కాబట్టి మీరు ఏ ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞ మేము పాటిస్తాము. మీకు సీతాన్వేషణలో సహాయం చేస్తానని నేను చెప్పాను, నాకు రాజ్యాన్ని నువ్వు ఇప్పించావు, నీ స్నేహితానికి కృతజ్ఞతగా నేను సీతాన్వేషణ చేయాలి కాబట్టి రాజ్యం రాక ముందు నేను ఏర్పాటు చేయలేను కాబట్టి రాజ్యం వచ్చింది. ఈ యొక్క సైన్యం అంతా నా స్వాధీనంలో ఉన్నది కాబట్టి నేను ఏ మాట చెప్తే ఆ మాట నిర్వహించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి సీత ఎక్కడ దాగి ఉన్నా కానీ తీసుకురావడానికి సిద్ధంగా ఉండేటువంటి ఈ సైన్యం అంతా కూడా మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి, ఏం చేయమంటారో చెప్పండి, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి రామచంద్రమూర్తితో సుగ్రీవుడు అన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు సంతోషపడి, సుగ్రీవ, ఎంత సైన్యాన్ని సమకూర్చావు, నీవు వర్ష ఋతువు అయిపోయి శరదృతువు వచ్చినా కానీ నువ్వు పట్టించుకోకుండా ఉంటే సుగ్రీవుడు నన్ను మరిచిపోయినాడు, సుగ్రీవుడు రామకార్యాన్ని మరిచిపోయినాడు, కృతజ్ఞుడు అని చెప్పి అనుకున్నాను. కానీ సుగ్రీవ, ఎంత గొప్పవాడివి నువ్వు, ఇంత సైన్యాన్ని ఎలా సేకరించావు, ఎంత ఆజ్ఞ ఇస్తే మాత్రం ఇంత తొందరగా వస్తారా వీళ్ళందరూ అని చెప్పి ఆశ్చర్యపోయినాడు రామచంద్రమూర్తి. అప్పుడు రామచంద్రమూర్తి ఏం చెప్పాడంటే, సుగ్రీవ, ఏ వైపు వెతకాలో, ఏ వైపు రావణుడు ఉంటాడో, ఎలా ఉంటాడో, అతను ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతాడో ఆ విషయాలన్నీ నాకు తెలియదు. కాబట్టి వీళ్ళను ఏ వైపుకి ఎవరిని పంపించాలా అనేటువంటి విషయం నాకు తెలియదు. కాబట్టి నాకే కాదు, లక్ష్మణుడికి కూడా ఈ విషయంలో పరిజ్ఞానం లేదు. అంటే ఈ వానర సమూహానికి అనుజ్ఞ ఇచ్చి ఏ వైపుకి ఎవరిని పంపిస్తే ఎవరు సమర్థవంతంగా నిర్వహించుకుని రాగలరో మేము చెప్పలేము. అందువల్ల అదీగాక మా భాష వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళ భాష మాకు అర్థం కాకపోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నీవు రాజువు కాబట్టి నీవే అందరికీ అనుజ్ఞ ఇచ్చి నీ ఇష్ట ప్రకారమే సీతాన్వేషణ జరిపింపవలసింది అని చెప్పి రామచంద్రమూర్తి అన్నాడు. అన్నప్పుడు సుగ్రీవుడు చాలా సంతోషించి, రామ, నేను ఈ వానర సైన్యానికి చెప్పవలసినవన్నీ కూడా సేనానాయకులకు చెప్పి ఉన్నాను. కానీ మీరు ఏం చెప్తే చేయాలి, నేను చెప్పేటువంటి పద్ధతి వేరు, నేను చెప్తే చెప్పాను. కానీ ఇప్పుడు జరగవలసింది ఏంటంటే మీరు చెప్పినట్టే జరగాలి, అందువల్ల మిమ్మల్ని అడిగాను అని చెప్పి అన్నాడు. అంటే రాములు వారు ఏమన్నాడంటే, ఆయన నీ ఇష్ట ప్రకారమే గానించు, నువ్వే నిర్వహించు అని చెప్పిన తర్వాత అప్పుడు ఈ సేనానాయకులందరినీ కూడా చూసి సుగ్రీవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తాడో చూడండి. ఆ సైన్యమంతా వచ్చేసి ఉన్నది, నాయకులందరూ వచ్చి ఏం చేయమంటారు అని అడిగితే వెంటనే వాళ్లకు తగినటువంటి పనిని ఎలా నిర్వహించాలో తెలిసినటువంటి వాడు సుగ్రీవుడు అన్నమాట. మామూలుగా అయితే ఇంతమంది వచ్చేసిన తర్వాత ఏం చెయ్యాలి, వీళ్ళకి ఏం విషయం చెప్పాలి, ఏం పని చేయించుకోవాలి, ఏం చెప్పాలని కొంతమందికి తోచదు. ఆ తోచనటువంటి, అంటే ఒక రాజ్యం చేయడమే కాదు, ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలిసి ఉండాలంటారే, అంటే రాజ్య పరిపాలనా విధానము,
ఎవరికి ఏ విధంగా ఎటువంటి ఆజ్ఞ ఇవ్వాలి, ఎవరిని ఎట్ట నడపాలనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు సుగ్రీవుడు ఒక ఆజ్ఞ జారీ చేస్తున్నాడు అంటే ఈ సైన్యంలో పని చేసేవాడు ఉండొచ్చు, పని చేయనివాడు ఉండొచ్చు, మూర్ఖుడు ఉండొచ్చు. మనకెందుకు వచ్చింది ఈ అనవసరమైనటువంటి పనులన్నీ? ఆయన ఎవరో రాజు, ఆయన భార్యను పోగొట్టుకున్నాడు, ఆయన అడవుల్లో తిరుగుతున్నాడు, ఆయన భార్యను వెతకాల్సిన అవసరం మనకేమున్నది? తరువాత ఒకవేళ ఆ రావణాసురుడు ఎత్తుకొని పోయినాను అన్నారు కదా, ఆ రావణాసురుడి దగ్గరకు పోయి మనం వెతికి సీత ఉన్నది అని చెప్తే తర్వాత యుద్ధం రావచ్చు కదా, యుద్ధంలో ప్రాణాన్ని కోల్పోతామేమో. ఎవరో దారిన పోయేటువంటి వాడి కోసం ఇంత దీన్ని తీసుకుని మనం ఇంత ప్రయత్నం చేసి ఆ రావణాసురుని వెతకి ఆ రావణాసుడితో యుద్ధం పెట్టుకొని ఆ రావణాసురుడి చేతిలో మరణించాల్సిన అవసరం మనకు ఉన్నదా అని కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉంటారు. అంటే ఎక్కువ మంది సైన్యం కానీ మనుషులు కానీ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి మాటలు వస్తాయన్నమాట. వాటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా సుగ్రీవుడు అనేటువంటి ఆయన ఆజ్ఞ ఎంత తీక్షణంగా ఉంటుందో చూడండి అన్నాడు. వినతుడు అనేటువంటి ఆయన పిలిపించాడు. ఈ వచ్చినటువంటి వాళ్ళల్లో ఈ సేనా నాయకులందరిలో చాలా తెలివి కలిగినటువంటి వాడు, చాలా జాగ్రత్తగా పోగలిసినటువంటి వాడు, విషయ పరిజ్ఞానం బాగా తెలిసినటువంటి వాడు వినతుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆ వినతుడిని పిలిచాడు. వినతుడిని పిలిచి, వినత, నీవు 1,00,000 వానర సైన్యాన్ని సిద్ధం చేసుకో. ఇక్కడ మనం బాగా గమనించాల్సింది, వేల కోట్ల మంది వానరులు వచ్చేసి ఉన్నారు. సీతాన్వేషణ కోసం పోయేదానికి వేల కోట్ల మంది వెళ్ళడం లేదు. ఒక్కొక్క దిక్కుకు కనీసం 1,00,000 మంది లోపే పంపిస్తున్నాడు అనమాట. ఇక్కడ ఎల్లువలు వేల కోట్ల మంది అంతా కూడా కిష్కిందా నగరంలోనే ఉన్నారు. వాళ్ళు వెళ్ళి సీతా సమాచారం తెలుసుకొని వస్తే, సీతా సమాచారం తెలుసుకొని వచ్చిన తర్వాత యుద్ధం కానీ వస్తే యుద్ధానికి పోయేదానికి అప్పటికప్పుడు సైన్యాన్ని వెతక్కునేటువంటి అవకాశం లేకుండా ముందు సైన్యాన్ని సమకూర్చేసుకొని ఇప్పుడు సీతాన్వేషణ మొదలు పెడుతున్నాడు అనమాట. ఏ క్షణంలో అయినా వెళ్ళినటువంటి వాళ్ళు దూతలు సీత పలాన్ చోట ఉన్నది అంటే వెంటనే యుద్ధానికి పోవడానికి సిద్ధంగా సైన్యం ఉన్నారు. వెతకడానికి ఎంతమందిని పంపిస్తున్నాడు ఇక్కడ అంటే, సుగ్రీవుడు ఆ సూర్య భగవానుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. సూర్య భగవానుడి అంశతో పుట్టినటువంటి వాడు సూర్య కిరణాలు చూడనటువంటి ప్రాంతమే లేదు. అదేవిధంగా ఈయనకు తెలియనటువంటి ప్రాంతమే లేదు భూలోకంలో. ఎందువల్ల ఇన్ని ప్రాంతాలు సుగ్రీవుడికి తెలిసాయి? సుగ్రీవుడు ఇంత భూభాగాన్ని ఎలా చూడగలిశాడు? ఇంత ప్రపంచ జ్ఞానం ఎలా వచ్చిందా ఆయనకు అంటే తర్వాత ఆ విషయం రామచంద్రమూర్తికి చెప్తాడు ఆయన అడిగినప్పుడు. ఇప్పుడు బయలుదేరిన తర్వాత మనం ఏదన్నా విషయం చెప్తే ఎక్కడైనా సరే మనం వెళ్ళాలి అని అంటే, ఎక్కడైనా మనం వెళ్ళాలి అంటే ఆ యొక్క దారి తెలిసి ఉండాలి మనకు. అందుకనే ఏదైనా ఒక పని ఒకరి చేత చేయించుకోవాలి అంటే ముందు మనకు ఆ పని తెలిసి ఉండాలి. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు వ్యవసాయం చేయించుకునే వాళ్ళు కానీ వ్యాపారం చేయించుకునే వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు అనేక మంది మనుషులను పెట్టుకొని పని చేయించుకునేటప్పుడు ఫలాని పని చేయండి అంటే వాళ్ళు చేయడం కాదు, ముందు మనకు ఆ పని వచ్చి ఉండాలన్నమాట. మనకు ఆ పని వచ్చి ఇతరుడికి చెప్పాలి. ఎలాగా? ఇప్పుడు ఒక స్కూల్లోనే హెడ్ మాస్టర్ ఉన్నాడు అనుకోండి, హెడ్ మాస్టర్ ఖాళీగానే కూర్చో ఉంటాడు. టీచర్స్ అందరూ కూడా టీచింగ్ చేస్తుంటారు. వీళ్ళు ఎవరు సెలవు పెట్టినా కానీ వాళ్ళ పని హెడ్ మాస్టర్ చేయగలడు అనమాట. కానీ వీళ్ళు హెడ్ మాస్టర్ పని చేయలేరు, హెడ్ మాస్టర్ వీళ్ళ పని చేయగలడు. అదేవిధంగా సుగ్రీవుడు వీళ్ళు చేసేటువంటి పని అంతా చేయగలడు.
కానీ సుగ్రీవుడు చేసేటువంటి పని ఈ సైన్యం చేయలేరన్నమాట. చూడండి, ఇప్పుడు నేరుగా సీతాన్వేషణ కోసం వెళ్ళండి అని చెప్తున్నాడు. వెళ్ళండి అని చెప్తే ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు వెతకండి అన్నారు. వెతకండి అన్నప్పుడు వీళ్ళు నేరుగా పోయి కొన్ని ప్రాంతాలు చూసేసి మాకు అక్కడేం కనపడలేదు, అక్కడెవరు లేరు అని చెప్పి వచ్చేయచ్చు. కానీ సుగ్రీవుడు ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడంటే తూర్పు వైపున వెతకవలసినటువంటి వాళ్లను ముందు సిద్ధం చేశాడు. ఆ తూర్పు వైపుకు పంపించాల్సినటువంటి వాళ్ళలో వాళ్లకు నాయకుడుగా వినతుడు అనేటువంటి ఆయన్ను పిలిచాడు. ఆ వినతుడు వచ్చి వినయ విధేయతలతో సుగ్రీవుడికి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత, నాయనా వినత, నీవు మొట్టమొదట సీతాన్వేషణకు పంపించేటువంటి వాళ్ళలో మొట్టమొదటగా నిన్ను ఎన్నుకున్నాను నేను. నీ 1,00,000 మంది సైన్యాన్ని తీసుకొని తూర్పు వైపుగా బయలుదేరు. తూర్పు వైపుగా బయలుదేరి నీవు అరణ్యములలో, నదీ ప్రాంతములలో, కొండ ప్రాంతముల్లో, గుహల్లో అన్ని చోట్ల సీతను వెతకాలి. ఎందువల్ల అంటే రావణాసురుడు సీతను వెళ్ళాడని మనం అనుకుంటున్నాం. ఆ రావణాసురుడు ఎక్కడైనా దాచిపెట్టి ఉండొచ్చు సీతను. అంటే లంకలో ఉండాలని సిద్ధాంతం ఏం లేదు, లేకపోతే హిమాలయాల్లో పెట్టాలని లేదు. ఆయన ఎక్కడైనా దాచిపెట్టేసి ఉండొచ్చు. కాబట్టి 4 మూలలా మనం వెతకాలి. కాబట్టి మీరు తూర్పుగా బయలుదేరండి. తూర్పుగా బయలుదేరి చంద్ర సూర్య పుత్రులను, అంటే చంద్రాంశతో సూర్యాంశతో పుట్టినటువంటి వానర సైన్యాన్ని తీసుకోపో. వీళ్ళైతే రాత్రి పగులు వెతకగలరు. అంటే సూర్య చంద్రుడు రాత్రి పగులు వెలిగేవాళ్ళు కాబట్టి వాళ్ళ అంశతో పుట్టిన వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అందువల్ల మీకు పగులు మాత్రమే వెతికి రాత్రి నిద్రపోకుండా రాత్రి కూడా వెతకండి, సమయం సరిపోదు అని చెప్పి అన్నాడు. అని మొట్టమొదట పర్వతాలు, వనాలు అన్నీ కూడా వెతుకుతూ గంగా నది వద్దకు వెళ్ళి గంగా పరివాహ ప్రాంతం అంతా వెతకండి. తరువాత సరయూ నది ప్రాంతం అంతా వెతకండి. చూడండి, వానరులు ఎక్కడున్నారు, గంగా నది ఎక్కడుంది? ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం కిష్కింద నుంచి 4 వైపులకు సీతాన్వేషణకు పంపిస్తూ ఉంటే ఆ కిష్కింద నుంచే తూర్పు తట్టు వెతికారనుకో, కిష్కింద నుంచే పశ్చిమ తట్టు వెతికారనుకో, ఆ కిష్కిందకి 4 వైపులా వెతికితే అందరికీ సమానమైనటువంటి ఇది రాదు. ఉత్తరం వైపు పోయిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది అనమాట. అట్లా కాకుండా ఈ భూమధ్య రేఖ దగ్గర నుంచి మధ్య నుంచి సమానంగా పనిచేశాడు అందరికీ. అందువల్ల ఆ సగం ప్రాంతం నుంచి తూర్పు ప్రాంతం అంతా మీరు వెతకాలి. ఆ భూగోళాన్నే సగం మధ్యలోకి వెళ్ళి మధ్యలో నుంచి 4 భాగాలు చేస్తున్నాడు అనమాట. చేసి చెప్తున్నాడు, గంగా తీరం, సరయూ తీరం, కౌశికీ నదీ తీరం, తర్వాత షోణ నదీ తీరంలో అంతా కూడా సీతను వెతకండి. ఆ ప్రాంతాలన్నీ కూడా బాగా పరిశీలించండి. తర్వాత బ్రహ్మమాల అని ఒక దేశం ఉంది, ఆ బ్రహ్మమాల దేశాన్ని కూడా వెతకండి. విదేహ దేశం, విదేహ అంటే పార్వతీ సీతాదేవి పుట్టినటువంటి ఇదేనమాట విదేహ రాజ్యం. ఆ విదేహ రాజ్యము, మాళవ రాజ్యము అంతా వెతకండి. కాశీ ప్రాంతం అంతా కూడా వెతకండి. కోసలను దేశాన్ని వెతకండి. మగధ దేశాన్ని అంతా కూడా పరిశీలించండి. చూడండి, ఈయన దాదాపు హంపి దగ్గర ఉన్నాడు, హంపి ప్రాంతాల్లో ఉన్నారు వీళ్ళు. తూర్పుగా పోమంటే ఇక్కడి నుంచి నేరుగా తూర్పు పోతే అక్కడే ఉంది, అక్కడే లేదనమాట. ఆయన దేశం మధ్యలో నుంచి చెప్తున్నాడు తూర్పు పక్క. అందువల్ల కాశీ, మగధ, కోసల, మాళవ దేశాలన్నీ కూడా వినతుడి యొక్క మనుషులే వెతకాలి, వినతుడే చేసుకొని రావాలి. తర్వాత సముద్ర మధ్యంలో ఉండేటువంటి పర్వతాలు, పట్టణాలు, తర్వాత అవన్నీ కూడా వెతకండి. వినత,
నువ్వు ఈ విధంగా మగధ దేశము కాశీ ఇదంతా వెతికి సముద్ర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత సముద్ర మధ్యంలో ఉండేటువంటి కొన్ని పట్టణాలన్నీ చూసిన తర్వాత మందర శిఖరం అనేటువంటిది కనపడుతుంది నీకు. ఆ మందర శిఖరం దగ్గరికి పోండి. ఆ మందర పర్వతం మీద మీరు వెతికేటప్పుడు కొంచెం భయం కలుగుతుంది మీకు. భయపడబాకండి. ఏమంటే అక్కడ భయంకరమైనటువంటి మనుష్యులు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉంటారంటే చెవులు ఉండవు వాళ్ళకి, అసలు చెవులే ఉండవు వాళ్ళకి. కొరవయవాలన్నీ ఉంటాయి, చెవులు మాత్రం ఉండవు. కొంతమందికి వాళ్ళలో చెవులు పెదవుల మీద ఉంటాయి, పెదవుల మీద నుంచి వేలాడుతుంటాయి చెవులు. అటువంటి స్వరూపాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. తర్వాత ఒకే ఒక కాలు ఉండేటువంటి మనుషులు ఉన్నారు. ప్రపంచంలో ఇటువంటి వింతలు ఉన్నాయా, వింత మనుషులు ఉన్నారా అంటే మనకేం తెలుసు ప్రపంచ జ్ఞానం. మనం ఆంధ్రప్రదేశ్ పూర్తిగా చూడలే. సుగ్రీవుడు చెప్తున్నాడు, ఎక్కడెక్కడుండే విషయాలన్నీ చెప్తున్నాడు. ఎందుకంటే మామూలుగా రామాయణంలో సుగ్రీవుడు తూర్పు ప్రాంతాన్ని వెతకమన్నాడు వినతుడిని పంపించి, తర్వాత హనుమంతుడు వాళ్ళని పంపించి దక్షిణం వైపు వెతకమన్నాడు, ఇంకొంతమందిని పశ్చిమ వైపు, ఇంకొంతమందిని ఉత్తర వైపు వెతకమన్నారు. సీత కనపడలేదు, దక్షిణం వైపున వాళ్ళు పోతున్నారని చెప్పేయచ్చు, ఒక వాక్యంలో చెప్పేయచ్చు, పెద్ద సమస్య లేదు. కానీ ఇక్కడ సుగ్రీవుడు చెప్పేటువంటి దేశాలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి ప్రాంతాలు. ఇవన్నీ తెలుసుకున్నందువల్ల మనకు ఏమి వస్తుంది అనేటువంటి విషయం తర్వాత చెప్తాను నేను. మన తూర్పు ప్రాంతంలో, మన భారతదేశానికి తూర్పు ప్రాంతంగా ఉండేటువంటి విషయాలన్నీ చూస్తున్నాం అన్నమాట. విషయాలన్నీ ప్రస్తుతం చూస్తున్నాము. వాటిల్లో ఆ మందర శిఖరం దగ్గర మాత్రం భయంకరమైనటువంటి మనుష్యులు ఉన్నారు. ఆ మనుష్యులు చెవులు లేని వాళ్ళు, పెదవుల్లోనే చెవులు ఉండేటువంటి వాళ్ళు, ఒక్క పాదం మాత్రమే ఉండేవాళ్ళు, రెండు కాళ్ళు లేవు, ఒకే కాళ్ళు ఉంది వాళ్ళకి. తర్వాత కొంతమంది కర్ణముల్లో నుంచి జుట్టు పుట్టింది వాళ్ళకి, పైన బోడిగుండే వాళ్ళకి శిరస్సు మీద జుట్టు పుట్టకుండా కర్ణాల్లో నుంచి జుట్టు పుట్టింది. బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉంటారు వాళ్ళు. కొంతమంది మనుష్య శరీరం అంటే పై శరీరం అంతా మనుష్యాకారంలో ఉంది, కింద శరీరం అంతా వ్యాఘ్రాకారంలో ఉంది. సగం పులి సగం మనిషి ఉండేటువంటి మనుషులు ఉన్నారట కొంతమంది. వాళ్ళని మనం ఎప్పుడు చూడలే. ఇప్పుడు సుగ్రీవుడు చెప్తుంటే వింటున్నాం అన్నమాట. అంటే మనం వాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాల్సిన అవసరం మనకు రాలేదు. మనం వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి చూసినా మళ్ళీ వాళ్ళు ఉన్నారు అని చెప్పి తిరిగి వచ్చి చెప్పేదానికి మనం ఉన్న వాళ్ళు తినేస్తారు. కాబట్టి ఆ మనుష్య శరీరం సగం వ్యాఘ్ర శరీరం ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ప్రాంతాలంతా సీతను వెతకండి అన్నాడు. అంటే అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఆ ప్రాంతాలకు తీసుకోపోయి దాచిపెడితే అక్కడికి ఎవరు రారనే ఉద్దేశంతో రావణాసురుడు అక్కడ దాచిపెట్టి ఉండొచ్చు. ఆ ప్రాంతాలన్నీ వెతకండి నాయన. తర్వాత అక్కడి నుంచి యవద్వీపము అనేది చేరండి. ఆ యవద్వీపం దగ్గర శిశిర పర్వతము అని ఒకటి ఉన్నది. ఆ శిశిర పర్వతం అంతా కూడా బాగా పరిశీలించండి. ఆ శిశిర పర్వతం దాటిన తర్వాత లవణ సముద్రం వస్తుంది. ఆ లవణ సముద్రాన్ని చూడండి. ఆ లవణ సముద్రం అవతలి తీరం చేరండి. అంటే లవణ సముద్రాన్ని కూడా దాటేసేయండి. ఉప్పు సముద్రాన్ని దాటిన తర్వాత సిద్ధచారణ సేవితమైనటువంటి ఎర్రటి జలము కలిగినటువంటి అగాధం ఒకటి కనపడుతుంది అన్నాడు. లవణ సముద్రం తరువాత ఎర్రటి నీళ్లు కలిగినటువంటి ఒక అగాధం కనపడుతుంది. అక్కడ ఎర్రటి నీళ్లు ఎందుకు వచ్చాయి అక్కడ అనంటే సోణ నదము అని ఉంది. ఆ సోణ నదం వచ్చి దాంట్లో కలుస్తుంది. అందువల్ల ఎర్రగా ఉంటాయి నీళ్ళు అక్కడ. అదంతా కూడా రావణాసురుడు సీతను దాచిపెట్టి ఉండవచ్చు. ఆ ప్రాంతాలన్నీ కూడా సీతను తీసుకుపోయి బాధ పెడుతూ ఉండవచ్చు. ఆ ప్రాంతాలన్నీ కూడా వెతకి అక్కడి నుంచి దాటి ప్లక్షద్వీపము అనే దాన్ని చేరండి. ప్లక్షద్వీపం చేరిన తర్వాత ఆ
ప్లక్షద్వీపానికి సమీపంలో ఇక్షు సముద్రం అనేటువంటిది కూడా ఉన్నది. ఇక్షు సముద్రం అంటే చెరుకు రసంతో నిండినటువంటి సముద్రం. ఆ చెరుకు రసంతో నిండినటువంటి సముద్రం అంటే చెరుకు రసం ఉండదు అక్కడ. చెరుకు రసంతో సమానమైనటువంటి తీయనైనటువంటి నీళ్లు కలిగినటువంటి సముద్రం. ఆ ఇక్షు సముద్రం దగ్గరకు వెళ్ళండి. ఆ ఇక్షు సముద్రం దగ్గర ఎలా వెతకాలో చెప్తాను వినండి అని చెప్పి ఆ సుగ్రీవుడు ఇక్షు సముద్ర తీరం దగ్గర సీతాన్వేషణ చేసే విధానాన్ని చెప్తూ ఉన్నాడు. రేపు తెలుసుకుందాం.